నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. టాటా సంస్థ సహకారంతో కుప్పంలో తొలి నెర్వ్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఆసుపత్రులు, పీహెచ్లు, హెల్త్ సెంటర్ల అనుసంధానం. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదన్న సీఎం చంద్రబాబు. అనేక ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తున్నామని స్పష్టం. ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని స్పష్టం. రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎప్పుడూ లేని దిగుబడి వచ్చిందన్నారు. ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని పేర్కొన్నారు. ఏ పంట పండిస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పై చర్చిస్తున్నట్లు తెలిపారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కొంతమంది అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులకు నేనే శంకుస్థాపనలు చేశా. గోదావరిపై తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను నేను వ్యతిరేకించలేదు. గోదావరిలో నీళ్లు ఎగువ, దిగువ రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు. 2000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. ఆ నీటిని వాడుకుంటే 2 రాష్ట్రాలకు ప్రయోజనం. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగు ప్రజలు బాగుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. మనం ఎక్కడ కొంటామంటున్నా, కొనేసి ఏం చేయాలి? టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవన్నీ ఇంప్లికేషన్స్ కదా. ఒక ఇది కాదు కదా. అది ఇచ్చామ్మా. దానికి నేను రేపు అన్నీ మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. రే నిజమేనాయా? ఏం చేయాలంటున్నా? ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు? మేము ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. ఏపీలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ఏరియా ఆసుపత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. దీనివల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్మెంట్లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లులా భావించి పరిపాలన సాగిస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గడిచిన ఏడాది కాలంగా నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే 240 కోట్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం సాయంత్రం 31వ డివిజన్ ముత్యాలంపాడు డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ వద్ద 32 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రతి డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. పర్యటనల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమి పరిపాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ల పెంపు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు 13,000 పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, శ్రీనిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 ప్రభుత్వానికి 2 కళ్లలా ఉంటాయని పేర్కొంటూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో
ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. గత 12 నెలల కాలంలో తొలి సంవత్సరం పరిపాలన పూర్తయ్యే నాటికి 240 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు గత 12 నెలల కాలంలో శంకుస్థాపనలు చేయడం కానీ పూర్తి చేయడం కానీ జరిగింది. రోడ్లు, డ్రైన్లు, వాటరు, కమ్యూనిటీ హాల్స్ ఎన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే ఈ తొలి సంవత్సరం సంక్షేమ పథకాలు ఈ రోజు నుంచే పాదయాత్రలు మొదలుపెట్టాం, డోర్ టు డోరు. ఆ పాదయాత్రలో గత సంవత్సరం కాలంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమి ఇచ్చాం, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం అనేది చెప్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే అధికారంలో రాకముందు పింఛన్లు 3,000ది 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి 3,000ది 6,000 రూపాయలు చేసాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు. గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చినటువంటి అమ్మఒడి పేరు మీద ఇచ్చి మోసం చేసినటువంటి దాన్ని ఇవాళ పిల్లలందరికీ 13,000 ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇంకా శ్రీనిధి అని రాబోయే రోజుల్లో మహిళలకి 18,000 రూపాయల డబ్బులు వాళ్ళ ఖాతాలో వేయబోతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు కూడా పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో చేయబట్టి ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఈ డివిజన్లో ముత్యాలంపాడులో ప్రధానమైన రోడ్డు 32 లక్షలు పెట్టి సీసీ రోడ్డు, పేవర్సు రెండింటిని కూడా మరి వేసుకోవడం జరిగింది. ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే స్త్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు గురువారం ఉదయం 25వ డివిజన్ కూర్మయ్య వంతెన, 33వ డివిజన్ జిఎస్ రావు వీధి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ మహేశ్వరరావు మాట్లాడుతూ తమ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం దోహదపడుతోందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఐటీడీపీ యాప్ ద్వారా నమోదు చేసి వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్ 4,000కి పెంచినట్లు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 13,000 అందజేశామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే స్త్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమ మహేశ్వరరావు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తొలి సంవత్సరం పరిపాలన, సుపరిపాలన, అలాగే గడప గడపకి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా మా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు, ఎక్స్ కార్పొరేటర్లు, మా నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజాభిప్రాయం తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈ తొలి సంవత్సరంలో ప్రజలకి ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, దానివల్ల ప్రజల సంతృప్తి స్థాయి ఏ విధంగా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, అభివృద్ధి జరుగుతుందా అనేది ఒక అత్యాధునికమైనటువంటి యాప్ ద్వారా, మై టీడీపీ యాప్ ద్వారా దాన్ని ఆన్లైన్ చేస్తూ ఉన్నాం. స్టేట్ పార్టీకి, ముఖ్యమంత్రి కార్యాలయానికి అవన్నీ కూడా సమాచారం ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పాం 3,000 ఉండే పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పాం. తొలి మాసంలోనే 4,000 రూపాయలు పింఛను పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అట్లాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 13,000 ఇస్తానన్నాం. 3 పిల్లలు ఉంటే 39,000, 4 పిల్లలు ఉంటే 52,000, 2 పిల్లలు ఉంటే 26,000 వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో వేయటం వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరిగింది. అంతేకాకుండా శ్రీనిధి 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పాం. త్వరలో దాన్ని కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం పెట్టాం. ఆగస్టు 15వ తారీఖు డేట్ కూడా అనౌన్స్ చేసాం. అలాగే నిరుద్యోగ వృత్తి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారితనంగా ప్రజల్లో తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. పింఛన్లు ఎక్కడైనా ఆగిపోయినా, అలాగే రేషన్ కార్డుల వల్ల ఏమైనా సమస్య వచ్చినా, రోడ్లు కానీ అన్నీ కానీ దాని ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు మేము కలిపి ఎమ్మెల్యే డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఇవాళ 25వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, అలాగే ఇక్కడ మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోసిన పావని, ప్రధాన కార్యదర్శి సాయి, అలాగే దుర్గారావు, తూములపెంట శ్రీనివాసరావు, మా రాష్ట్ర అబ్జర్వరు నాగరాజు, అందరూ కూడా సీతామహాలక్ష్మి గారు మా అక్క అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ప్రతి సమస్యకి పరిష్కారం లభించే విధంగా ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. 2,80,000 మందిని ప్రజల్ని కలుస్తాం. 2,67,000 బూతుల్లో జరుగుద్ది. 21 డివిజన్లో కూడా ప్రతి గడపకి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. ఈరోజు మా 25వ డివిజన్లో సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు గారు పాదయాత్రగా వచ్చారు. ఈరోజు మూర్తి వీధి నుంచి 2 వీధులు తిరిగారండి. ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియపరిచారు. రోడ్లు కావాలని కొంతమంది, పెన్షన్లని కొంతమంది ఆ గవర్నమెంట్లో ఆపేసిన పెన్షన్లు, ఈ సమస్యలని పరిష్కరించమని చెప్పారు. అన్నయ్య దృష్టి తీసుకెళ్ళడం వల్ల ఆయన తప్పకుండా వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ చేస్తారని చెప్పారు. దానికి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ అవడం వల్ల అందరికీ తల్లికి వందనం కానీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేశారండి. చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి చెప్పారు అందరూ. కాలమైన సందర్భంగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ద్వారా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఒక భగవద్గీతగా చూస్తూ ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అలాగే శ్రీనిధి అనేటువంటిది కూడా త్వరలో 19,000 రూపాయలు ఈ మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నారు. ఈ యొక్క 267 బూతుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఎమ్మెల్యే గారు, బూత్ ఇన్ఛార్జీలు, మళ్ళా అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని తొలి అడుగు సుపరిపాలన అనే పేరుతోటి ఈ నెల రోజులుగా నిన్నటి నుంచి మొదలయ్యి మళ్ళా ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున 33వ డివిజన్లో శ్రీ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి ఇంట్లోనూ కూడా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొన్ని ఇళ్లల్లో మేమందరం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ఎన్ని వచ్చాయి, రానివి ఏమి రాలేదు, వాటిలన్నిటినీ కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టును తీసుకుని మళ్ళా ఎమ్మెల్యే గారి ద్వారా మిగతా ఆ యొక్క డిమాండ్స్ అన్నింటినీ కూడా అందరికీ కూడా తీర్చే పనిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్లో మన శాసనసభ్యులు శ్రీ బొండ ఉమామేశ్వరరావు గారి నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు డివిజన్లో సత్యనాపంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులను చెప్పుకోవడానికి ప్రతి ఇంటి గడప వద్దకు వచ్చి వారికి ఏ పథకాలు అందాయి, అందకపోతే ఏ పథకం అందట్లేదు, దానికి వాళ్ళు అర్హులా అని రాసుకుని మళ్ళా దాన్ని పై అధికారులకు పంపించడం జరుగుతోంది. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ వినూత్నంగా కొత్తగా టెక్నాలజీని ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీని వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని
అందులోనే ఆ యొక్క యాప్లో దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా అది శాసనసభ్యుల వారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరవేసే నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ విధంగా తెలియజేస్తూ ఇటువంటి టెక్నాలజీని చేపట్టిన ప్రజలకు చేరవేసిన లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత కొత్త పథకాలను ప్రజలకు అందిస్తుందని, ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండేట్టు తయారు చేస్తుందని, రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం వేగవంతమై పోలవరం పూర్తయి ఆంధ్రదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అమరావతి అంటే గర్వించదగ్గ స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులు బోండా ఉమామహేశ్వర గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో దేవాలయాలను పరిరక్షించాలని, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. దేవాలయాల ద్వారానే మన దేశం నిర్మాణమైందని, దేవాలయాల ద్వారానే సామాజిక వ్యవస్థల ప్రతిష్ట జరిగిందన్నారు. దేవాలయం, గోమాత ఈ రెండింటిని సంరక్షిస్తేనే మన హైందవ ధర్మం సంరక్షించబడుతుందని మాధవ్ అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్లో జాతీయ హిందూ ధార్మిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులు హాజరయ్యారు. ధార్మిక సదస్సు తీర్మానాల ప్రతినిధి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ పివిఎన్ మాధవ్కు అందజేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశంలో ధర్మం పునఃప్రతిష్ఠ జరగాలన్నారు. శక్తి జాగరణ ద్వారా ప్రపంచ కళ్యాణం జరుగుతుందని అన్నారు. ప్రతి అనుష్ఠానంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తున్నామని, కనుక ఈ ధర్మాన్ని సంరక్షించే దేవాలయాలు, ఆవులు పట్ల ప్రభుత్వం అటువంటి వైఖరి అవలంబించాలన్నారు. సాధు పరిషత్ భావాలతో ఏకీభవిస్తూ వాటిని సంరక్షించడంలో, పునఃప్రతిష్ఠించడంలో భాగం అవుతామని చెప్పారు. దేవాలయాలపై జరిగిన దాడులపై విచారణ జరపాలని, నిందితులను శిక్షించాలని కోరారు. శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. ఉత్తరాదిలో చూస్తే బృందావనం, మధుర, కాశీ, అయోధ్య, ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి, మధ్యప్రదేశ్లో 19 దేవస్థానాల మధ్య మాంసరహిత దేవాలయాలుగా పరిగణించబడుతూ పవిత్రతను చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలని, మద్యం, మాంసం వంటివి ఏమైనా ఉంటే చంద్రగిరి, రేణిగుంట ప్రాంతంలో పెట్టుకోవాలని, తిరుపతి అంత పవిత్రంగా, ఆధ్యాత్మికంగా ఉండాలని అన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలన్నారు. అలాగే మా పార్టీ నాయకులు అందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ, విలేకరులందరికీ కూడా నమస్కారాలు చేస్తూ మీ అందరినీ కూడా దర్శించుకోవటం అనే భాగ్యం నాకు కలిగింది. కనుక మీ దర్శన భాగ్యంతోనే అనేక రకాల చిక్కులు తొలుగుతాయి. ఆ విధంగా రాజకీయ రంగంలో ఉన్న మాకు మరింతగా ముందుకెళ్ళడానికి తప్పనిసరిగా ధర్మ నిర్దేశితగానే మనం వెళ్ళాలి. ఆ విధంగా మన కేవలం ప్రపంచంలో మన దేశంలోనే ఆ యొక్క వ్యవస్థ ఉంది. రాజు కన్నా అధికుడు ఎవడంటే ధర్మం దండోస్మి, ధర్మం దండోస్మి అని ఆ విధంగా దండించే అధికారం మహారాజుకి మీకే ఉంది. ఆ విధంగా వ్యవస్థని సక్రమంగా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ 1000 సంవత్సరాల విధర్మీయ పాలన కారణంగా అనేక రకాల పాశ్చాత్య పోకళ్ళకి మన దేశం వెళ్ళి మనది అనుకున్న ఏ విషయాన్ని మనం గుర్తించకుండా ఆత్మ న్యూనతా భావానికి ఆత్మ విస్మృతి చెందిన దేశంగా మన దేశం ఉండటం, అలాగే చివరికి ఆత్మ నింద అంటే మనది అనుకున్న అన్ని విషయాల పట్ల నిందించడానికి ముందుండే వాళ్ళు దురదృష్టంగా హిందూ అనుకునే వ్యక్తుల యొక్క చేతల కారణంగా ఆ పరిస్థితి అయింది. టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ కోరారు. మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి టూ వీలర్ మెకానిక్కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్కు సంబంధించిన సభ్యుని కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ డే పురస్కరించుకుని గవర్నర్పేట నవరంగ థియేటర్ వద్ద న్యూ నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, గౌరవ అధ్యక్షులు తాటికొండ రంగబాబు, కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మెకానికల్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు.
ప్రతి 2-వీలర్ మెకానిక్కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. విజయవాడకు వరద సంభవించిన సమయంలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఉచితంగా 2-వీలర్స్ రిపేర్ చేశామని గుర్తు చేశారు. తమ శ్రమను గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్లో నూతనంగా చేరిన వారికి గుర్తింపు కార్డులు, కొన్ని ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్కు సంబంధించిన సభ్యుడు కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం చేశారు. నేను విజయవాడ 2-వీలర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్. ఇవాళ మెకానిక్ డే 26 జిల్లాల్లో జరుపుకుంటున్నారు. గ్రాండ్గా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా బాగా చేయాలని చేసుకున్నాము. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇవాళ మా మెకానిక్ సోదరులందరూ సహకరించి కొన్ని గేమ్లు కూడా పెట్టారు గిఫ్ట్ అయ్యి. మళ్ళీ ఒక కుర్రాడు అనంతగా మా తమ్ముళ్ళాటోడు కొడుకులాటోడు మా నాన్న సరిగ్గా వేరే ఊరిళ్ళు వస్తుంటుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. అలా మదర్ వస్తున్నారు. వాడికి మా ఈయన తరపించి ఒక 5,000, వేరే సంస్థ నుంచి ఒక 5,000 ఇట్లాగా కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ మోటార్ సైకిల్ ర్యాలీ చేసాము. ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇవాళ ఈయన డే చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో మన మెకానికల్ అందరూ వచ్చారు. మాకు సంతోషం. ఇవాళ ఐడి కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నారు కొత్తగా చేరిన వాళ్ళు. దానికి మీ అందరూ సహకరించే మీడియా వాళ్ళు మా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం చేసేలాగా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు తాటికొండ రంగబాబు అండి. నేను ఈ విజయవాడ 2-వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని. ఈ రోజున ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 2-వీలర్స్ మెకానిక్స్ డేగా జరుపుకుంటాం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈరోజు జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్న మెకానిక్ సోదరులందరూ కూడా ఈ రోజున సెలవు ప్రకటించుకుని వారికి వారు స్వచ్ఛందంగా, అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం కోసం మరి పొద్దున్నే ర్యాలీ చేసుకోవడం జరిగింది. అలాగే మెకానిక్ సోదరుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సముచితంగా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం వాళ్ళకి చిన్న గౌరవం ఇచ్చుకుంటా మరి వీళ్ళల్లో చిన్న ఇబ్బందులు ఆర్థికంగా లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకళ్ళకొకడు సపోర్ట్గా సహకారంగా ఉండడం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. నా పేరు శ్రీనివాసరావు అండి. విజయవాడలోని న్యూ నవేంద్ర 2-వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని నేను. నా పేరు శ్రీనివాసరావు. అందరికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెకానిక్ డే జరుపుకుంటున్నారు. అలాగే ఈ 26 జిల్లాల్లో మెకానిక్ సోదరులందరూ ఈ మెకానిక్ డేని సెలవు దినంగా ప్రకటించుకొని వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక రోజు కంపల్సరీ ఇది అందరూ ఉపయోగించుకుంటున్నారు. మెకానిక్ డే శుభాకాంక్షలు మెకానిక్ సోదరులందరికీ, 26 జిల్లా మెకానికులందరికీ నమస్కారం. విజయవాడ గాంధీనగర్లోని ఫిల్మ్ ఛాంబర్ హాల్లో ముత్యాల రమేష్ సంతాప సభ బుధవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముత్యాల రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత శ్రీ కళ్యాణ్, నటుడు నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ ముత్యాల రమేష్ ఇక మన మధ్య లేరన్న వార్త చాలా బాధాకరమైనదని తెలిపారు. మంచి మనుషులను దేవుడు తొందరగా పిలుస్తాడన్న మాటకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. విజయవాడలో సినీ పరిశ్రమకు ఆయన పెద్ద భరోసాగా ఉండేవారు. నిర్మాతలకు ఎదురైన సమస్యలను ఆయన స్వయంగా వెళ్లి పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఆయన ఒక పెద్దరాయుడు లాంటి వ్యక్తి. మేము హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన ఇచ్చే సమాచారం కోసం ఎదురు చూసేవాళ్లం. అలాంటి మా పెద్దరాయుడు ఇక లేరు. ఆయన లేని లోటు తీరదు అని అన్నారు. విజయవాడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ముత్యాల రమేష్ గారు ఒక పెద్ద దిక్కని, ఆయన లేని లోటు అపూర్వమని చెప్పారు. ప్రేమతో, ఇష్టంతో పనిచేసే వ్యక్తిగా అందరి మధ్యలో నిలిచారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ముత్యాల రమేష్ అనే వ్యక్తి మన మధ్యన లేడు అన్నది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇది కాకపోతే దేవుడు అనేవాడు మంచివాళ్ళని తీసుకెళ్తాడు అనేదానికి ఒకటే ఒక నిదర్శనం. ఇప్పుడే కండోలెన్స్లో మా వాళ్ళు చెప్పారు, ఇక్కడ విజయవాడలో సినిమా ఇండస్ట్రీకి అతను పెదరాయుడు. మేమందరం జోవేలుగా అన్నా చాలామందికి నిజంగా అతను పెదరాయుడులాగానే తీర్పు చెప్పినా, సమస్య పరిష్కరించినా, ఏది చేసినా అలానే చేస్తుండేవాడు. నిర్మాతలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా ఆయన డబ్బులతో ఆయన వెళ్ళి అక్కడ సమస్య పరిష్కరించుకొని ఆ విషయాన్ని ఆయనే ఫోన్ చేస్తే మేము హైదరాబాద్లో కూర్చొని మా రమేష్ చేసి పెట్టేళ్ళనే ఆనందపడుతుండేవాళ్ళం. ఈ రోజు నుంచి మాకు
అలాంటి మా పెదరాయుడు మాకు లేడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ ఛాంబర్కి అతను లేని లోటు ఎంతో. రియల్గా విజయలక్ష్మికి అందరికీ నమస్కారం. ఈ రోజున ఇలా రావడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతిదానికి ఏదన్నా రమేష్ ఉన్నాడు, ఫోన్ చేస్తే తను చూసుకుంటాడు, పని అప్పచెప్పేవాడు. ఎందుకంటే నేను సెక్రటరీగా చేసినప్పుడు తను సెక్రటరీగా ఉంటాడు. చిన్న పని ఉన్నా ఆయన చెప్తే అది అవుద్దా లేదనే చూడు, ఏ టైంలో చెప్పినా కూడా ఏదున్నా సరే చేస్తాడు. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఇక్కడ రేపు ఎవరు దొరుకుతారా దీనికి అనేది ఒక భయం అయితే ఉంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఓకే, ఏదో మొక్కుబడిగా చేయటం వేరు, అది ప్రేమతో ఇష్టంతో అది ఒక పనిలాగా తన ఇంట్లో పనిలాగా భావించి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిలో నో డౌట్ శక్తి రమేష్ని ఎవరు ఆయన బీట్ చేయలేరు. ఎందుకంటే ఏది చెప్పినా దాంట్లో మనకేంటి నా స్వలాభం అని కాదు, ఈ పని చేయాలి, ఇది అనుకున్నారు, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, అంతా ఒక స్పోర్టివ్గా మన ఇండస్ట్రీగా మనం చెయ్యాలి అనే ఒక దీంట్లో. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏజ్డ్ అవ్వచ్చు, చేయకపోవచ్చు, కానీ ఆ జీలు ఎవరో ఒకరు ఇక్కడ మోటివేట్ చేస్తుంటే మిగతా వాళ్ళు తీసుకెళ్తారు. అటువంటి వ్యక్తి లేకపోవటమే చాలా బాధాకరం. యువ కళాకారులను కళా సంస్థలు ప్రోత్సహించాలని విశ్రాంత డీజీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు కోరారు. తెలుగు కళావాహిని బీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆశిష్ ఈవెంట్స్ హాల్లో సినీ సంగీత విభావరి నిర్వహించారు. గాయకులు తెలుగు చిత్రాల్లోని పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. కృష్ణమూర్తి నాయుడు విశ్రాంత ఆకాశవాణి డైరెక్టర్ బి వెంకటేశ్వర్లను నిర్వాహకురాలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గోళ్ల నారాయణరావు, వెన్న వల్లభరావు, చింతకాయల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ పాటల కచేరీకి ఇప్పుడు అక్కడ ఉన్నది కదా ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ ఎదురుగా, అప్పుడు అక్కడ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. ఒక 3 years ఉన్నాను. నా వైఫ్తో వచ్చి ఆ వెనుక సీట్లో నా మఫ్టీలో వచ్చి కూర్చొని పాటలు విని ఎక్కువ వచ్చాను. ఎవరో గ్రహించారు, ఈయన ఎవరో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఫ్యామిలీతో వచ్చారు, ఒకసారి సత్కరిద్దాం. అప్పుడు నన్ను అవుట్ చేసేసారు అనవసరంగా. అక్కడి నుంచి నేను ఫ్రీగా రావడానికి ఇబ్బంది అయిపోతుంది. అక్కడి నుంచి రావడం, హడావిడి చేయటం, అక్కడ చేయండి, ఇక్కడ చేయలేదు, అక్కడ ఖాళీ చేయండి, ఇక్కడ ఖాళీ చేయండి అని. అదే నేను ఎంత సైలెంట్గా నేను బయటపడిపోయినానని చెప్పి బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, నేను 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా కూడా ఈ రకంగా ఈ మీటింగ్లో రావడం ద్వారా నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. 100 సంవత్సరాలు ఎట్లాగా ఇదే రకంగా దాటించేస్తారని ధైర్యం ఇచ్చారు. అంటే ఆయన చెప్పేసరికి నాకు ఒకటి అనిపించింది, ఈ పాటలు పాడిన వాళ్ళు, ఈ సంగీత విద్వాంసులంతా కూడా మొత్తం పెద్ద పెద్ద డాక్టర్లు, సర్జరీ, మనం పాటలు విని ఆనందించి మన ఆరోగ్యాన్ని కుదురుపరుచుకున్న మనం అందరం పేషెంట్లు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ అనుబంధ విద్యుత్ కార్మిక సంఘాలు ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాంవరపాడు రింగ్ నుండి విద్యుత్ సౌధ వరకు భారీ ర్యాలీ చేపడతామని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు బి రామలింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఎం బాలకాసి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎన్నో సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సంవత్సరాలుగా అభ్యర్థనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే పోరాటానికి సిద్ధమయ్యారని వివరించారు. విద్యుత్ సంస్థల యాజమాన్యం గుర్తింపు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ తరహాలో నేరుగా జీతాలు చెల్లించే విధానం అమలు చేయాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులందరికీ నగదు రహిత అపరిమిత ఆరోగ్య పాలసీ వర్తింప చేయాలని కోరారు. ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోతే 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో చలో విద్యుత్ సౌధ ర్యాలీ చేపడతారని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ దినం ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ నిర్వహించడానికి కారణం ఏమిటంటే, విద్యుత్ సంస్థలలో అనేక సంవత్సరాలుగా చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అనేక అంశాలలో
ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ యాజమాన్యం ఇంతవరకు ఏ పాపాన నెరవేర్చిన సందర్భం లేదు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో అనేక సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తూ సరి అయిన సమస్య పట్ల సరి అయిన స్పందన లేకుండా ఎవరికి తోచింది వారే చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో విద్యుత్ ఉద్యోగులు చాలా నష్టపోతూ ఉన్నారు. నా పేరు మల్లికార్జున రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ అనుబంధం. ఇవాళ గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 21 ఫంక్షనరీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా మరి గత ప్రభుత్వము నియమించింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మరి అందరికీ కూడా ప్రజలకు సరైనటువంటి సేవ త్వరగా అందించాలనేటువంటి ఉద్దేశంతో నియమించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆయా మదర్ ఆర్గనైజేషన్, ఆయా డిపార్ట్మెంట్లకు అందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చేసి మరి ఈ రెండింటిని కూడా క్రమబద్ధీకరణ చేసినారు. మరి మా వరకు వచ్చే కొద్దీ జేఎల్ఎం గ్రేడ్లకు సంబంధించినటువంటిది మాకు మాత్రం ఆయా పాత ఉద్యోగులకు ఏదైతే అమలు అవుతున్నారో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పాత ఉద్యోగులకు ఏదైతే సర్వీస్ రూల్స్, ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు అవుతున్నాయో వాటిని అమలు చేయకోకుండా నూతన సర్వీస్ రూల్స్ మాత్రం మాకు అమలు చేయాలని మరి విద్యుత్ సంస్థలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అగార్ వృక్షాల సాగుతో అధిక లాభాలను పొందవచ్చని త్రిపుర ఎన్టీఎఫ్పీ డైరెక్టర్ ప్రసాదరావు చెప్పారు. రైతులకు అవగాహన లేకపోవడం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగార్లో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాలు కారణంగా ఇది అగర్బత్తులు, సుగంధ ద్రవ్యాల తయారీలో విస్తృతంగా వాడతారని, యూరోపియన్ దేశాల్లో భారీగా డిమాండ్ ఉందని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో అగార్ వుడ్ సాగుపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అగార్ వుడ్ పంటపై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి త్రిపుర ఎన్టీఎఫ్పీ డైరెక్టర్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో విభిన్న రకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ రైతులకు అవగాహన లేకపోవడం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగార్ వుడ్ పంట అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలకు అనుకూలమైందని, ముఖ్యంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలో విస్తృతంగా సాగు చేస్తారని తెలిపారు. అగర్ వృక్షాల వలననే అగర్తలా అనే పేరు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాలు కారణంగా ఇది అగర్బత్తుల తయారీలో విస్తృతంగా వాడతారని, యూరోపియన్ దేశాల్లో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పంటకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని తెలిపారు. రైతులు ఈ సాగు వైపు దృష్టి పెడితే ఇది లాభసాటి పంటగా మారే అవకాశం ఉందని, అందుకే ఈ ప్రాంత రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మందరా డెవలపర్స్ చైర్మన్ జిఎస్ శేషగిరి మాట్లాడుతూ, మిగతా కలప జాతి మొక్కలతో పోలిస్తే అగర్ వృక్షం తక్కువ సమయంలోనే కోట్లలో రాబడిని కలిగించే మొక్కగా నిలుస్తుందని అన్నారు. ఇది పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన మొక్క అని, దీని సాగుతో రైతులు అత్యధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. మొదటగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ని కన్వీన్ చేస్తున్న మందిరా డెవలపర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శేషగిరి గారికి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన దేశంలో ఇలాంటివి ఎన్నో రకాల పంటలు, విభిన్నమైన పంటలు అన్ని రాష్ట్రాల్లో సూటబుల్గా ఉండి అధిక దిగుబడి తెచ్చుకోవడానికి అనుకూలమైనవి ఉన్నవి. కానీ దాని గురించి అందరూ రైతులకి కానీ ఇన్వెస్టర్స్ కానీ అవగాహన లేకపోవడం వల్ల వాటిని మనం మన పొలాల్లో వాటిని నాటి వాటి ప్రయోజనం మనం పొందలేకపోతున్నాము. ఈ దిశగా ఇలాంటి పొటెన్షియల్ ఉన్న క్రాప్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఈ రాష్ట్రంలో మన రైతులకి, మన ఇన్వెస్టర్స్కి, మన పెట్టుబడిదారులకి వాళ్ళందరికీ చెరువులో తెచ్చి వాళ్ళకి వాటి మీద అవగాహన కల్పించి దాని ద్వారా రైతులకి, ఇన్వెస్టర్స్కి ఆదాయం చేకూర్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి మన మందిరా డెవలపర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శేషగిరిరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను మరింత అగ్రెసివ్గా ముందర తీసుకెళ్తూ ఉండాలని ఆశిస్తూ ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రాలో చాలా రకాల ప్లేసులు ఎక్కడైతే అధిక వర్షపాతం ఉండి కొంచెం హిల్లీ ట్రాక్,
ఉంటుందో అలాంటి ప్లేస్లన్నీ కూడా వీటికి అనువైనవి. విజయవాడ నగరం గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ను గుణదల పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇప్పటికే అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇటీవల గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 5 చోరీ కేసుల్లో దర్యాప్తు చేయగా అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడని గుర్తించామని ఏసీపీ దామోదర్ తెలిపారు. అతడి వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తాళం వేసిన గృహాలే టార్గెట్ గా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ ను గుణదల సమీపంలో గృహంలో చోరీ చేసిన సమయంలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పరిధిలో ఇతర జిల్లాలలో నమోదైన 11 చోరీ కేసులను ఛేదించారు. ఈ మేరకు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ గత కొంతకాలంగా తాళం వేసిన గృహాల్లో చోరీలకు పాల్పడుతూ నేరవృత్తి కలిగి ఉన్నాడని, కొన్నిసార్లు ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఇటీవల గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 5 చోరీ కేసుల్లో దర్యాప్తు చేయగా అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడిని గుర్తించామని, ఇతని వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. 24-25న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మన ఏరియాలో మూవ్ అవుతూ తిరుగుతూ మన గుణదల లిమిట్స్లో కట్ట మీద, మధ్య కట్ట మీద అక్కడక్కడ దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పడమటి లిమిట్స్లో కూడా దొంగతనం చేశాడు, అక్కడ కూడా తప్పించుకొని తిరిగాడు. తర్వాత నరసాపురం, నూజివీడు, రాజోలు, సింగరాయకొండ, నాయుడుపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మనకి విజయవాడలో మనకి జరిగిన నేరాలలో గుణదల్లో 5 కేసులలో 4 కేసులలోనూ, అదేవిధంగా పడమటలో 1 కేసులోనూ ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. మనం నేరం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళినప్పుడు నేరస్థానంలో మన ఫింగర్ ప్రింట్ ట్రూ సిస్టమ్ ఎక్స్పర్ట్ తోటి టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తాము. మనం సీన్ ఆఫ్ అఫెన్స్లో వస్తువుల మీద కానీ, డబ్బాల మీద కానీ, డోర్ల మీద కానీ, బీరోల మీద కానీ తీసినప్పుడు కొన్ని కేసులలో, కొన్ని నేరాలలో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ని మనకి అంతకుముందు అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ యొక్క యూనిట్లో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ని టాలీ చేస్తే ఇతని పలానా వ్యక్తిని చెప్పడం జరిగింది. దాని మీద సిపి గారు మన గుణదల సిఐ గారైనా ఒక 2 కానిస్టేబుల్ని, పడమట కానిస్టేబుల్ని ప్లస్ మాచవరం కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ని పెట్టి, మాచవరం గుణదల కానిస్టేబుల్, మా పడమట కానిస్టేబుల్ని మాచవరం మన గుణదల సిఐ నేతృత్వం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టాటా సంస్థ సహకారంతో కుప్పంలో తొలి నెర్వ్ సెంటర్ ఏర్పాటు, ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఆసుపత్రులు, పీహెచ్లు, హెల్త్ సెంటర్ల అనుసంధానం. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదన్న సీఎం చంద్రబాబు. అనేక ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తున్నామని స్పష్టం. ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే బోండా ఉమ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1 ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.